ప్రముఖ టాలీవుడ్ సింగర్ ఆస్కార్ అవార్డు సాధించిన నాటు నాటు పాట గాయకుడు బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 విజేత రాహుల్ సిప్లిగంజ్పై విశాఖపట్నంలో క్రిమినల్ కేసు నమోదైంది. విశాఖకు చెందిన ఒక 25 ఏళ్ల యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు విశాఖపట్నం ఎంవిపి కాలనీ పోలీస్ స్టేషన్ పోలీసులు రాహుల్ సిప్లిగంజ్తో పాటు ఆయన బావమరిదైన రాహుల్ రెడ్డితో పాటు ఒక ప్రభుత్వ అధికారి అయినటువంటి పప్పల సన్యాసి నాయుడుతో పాటు మొత్తం 16 మందిపై పలు తీవ్రమైన సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ వ్యవహారం ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనంగా మారింది. బాధిత యువతి పోలీసులకు సమర్పించిన ఫిర్యాదు ప్రకారం ఈ వివాదం రాహుల్ సిప్లిగంజ్ బంధువు బావమరిదైన కర్పూరపు రాహుల్ రెడ్డి ప్రేమ వ్యవహారానికి సంబంధించినది. ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా పరిచయమైన రాహుల్ రెడ్డి తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా లొంగ తీసుకున్నాడని, గర్భవతిని చేసి బలవంతంగా అబార్షన్ చేయించాడని యువతి ఆరోపించింది. పెళ్లి విషయమై నిలదీయగా వారి ఏకాంత సమయాల్లో తీసిన ప్రైవేట్ ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో లీక్ చేస్తానంటూ రాహుల్ రెడ్డి బ్లాక్మెయిల్కి పాల్పడినట్లు బాధితురాలు పేర్కొంది. రాహుల్ రెడ్డిని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసినందుకు సింగర్ రాహుల్ సిప్లిగంజ్ రంగంలోకి దిగి తనకున్న సెలబ్రిటీ ఇమేజ్తో యువతిని తీవ్రంగా బెదిరించారని ఆరోపణలు వచ్చాయి. తన బావమరిదికి అనుకూలంగా బలవంతంగా వీడియో స్టేట్మెంట్లు రికార్డ్ చేయించారని యువతి ఫిర్యాదులో పేర్కొంది. యువతి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు బిఎన్ఎస్ మరియు ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. మోసం, క్రిమినల్ కుట్ర, నమ్మక ద్రోహం, బలవంతపు అబార్షన్, సైబర్ వేధింపులు మరియు ప్రాణ బెదిరింపుల కింద కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో రాహుల్ సిప్లిగంజ్, రాహుల్ రెడ్డిలతో పాటు ఒక ప్రముఖ మహిళా అడ్వకేట్, ఆమె భర్తతో సహా మొత్తం 16 మందిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ కేసు తీవ్రతను పరిగణలోకి తీసుకుని ఎంవిపి కాలనీ పోలీసులు తదుపరి లోతైన దర్యాప్తు కోసం దీనిని విశాఖ ఎండాడ మహిళా పోలీస్ స్టేషన్కి బదిలీ చేశారు. ప్రస్తుతం మహిళా పోలీసు ఏసీపీ అయినటువంటి అంబేద్కర్ ఈ కేసుపై విచారణ ముమ్మరం చేశారు. ఈ వ్యవహారంలో మరో ఆసక్తికరమైన కోణం కూడా వెలుగులోకి వచ్చింది. సదరు యువతి మొదట 2026 మార్చి 10న కేవలం రాహుల్ రెడ్డిపై మాత్రమే నగర పోలీస్ కమిషనర్కి ఫిర్యాదు చేసింది. అయితే 3 నెలల తర్వాత జూన్ 11న సింగర్ రాహుల్ సిప్లిగంజ్ సహా మరో 11 మంది పేర్లను చేరుస్తూ రెండో ఫిర్యాదు ఇవ్వడం గమనార్హం. రాహుల్ రెడ్డి నుండి కోర్టు డిమాండ్ నెరవేరకపోవడం వల్లే నిందితుల సంఖ్యను పెంచారంటూ రాహుల్ వర్గీయుల నుండి ఆరోపణలు వస్తున్నాయి. ఈ తీవ్ర ఆరోపణలపై సింగర్ రాహుల్ సిప్లిగంజ్ కానీ ఆయన కుటుంబ సభ్యులు కానీ ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. పోలీసులు ప్రస్తుతం డిజిటల్ ఆధారాలను సేకరిస్తూ విచారణ జరుపుతున్నారు.